లోక్సభ ఎన్నికల్లో ఓటేశారు మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు. సంగారెడ్డి జిల్లా చిత్కూల్ గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు. పెద్ద ఎత్తున యువత, మహిళలు ఓటేసి ఓటింగ్ శాతాన్ని పెంచాలన్నారు. మెదక్ పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నా స్వగ్రామమైన చిట్కూల్లో పటాన్చెరులో చిట్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్న మెదక్ పార్లమెంట్ ప్రజలందరూ కూడా సిద్దిపేట్, దుబాక, గజ్వేల్, నర్సాపూర్, మెదక్, పటాన్చెరు, సంగారెడ్డి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పోలింగ్ ఇప్పటివరకు జరిగిన పోలింగ్లో కూడా ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. అందరూ కూడా సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంది. ప్రజలందరూ కూడా ఓటుకు వినియోగించుకొని మన బాధ్యత, అందరూ పెద్ద ఎత్తున పోలింగ్ శాతం పెంచి ఓటుకు వినియోగించుకోవాలి. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ జెడ్పీ హైస్కూల్లో ఓటేశారు మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి. ప్రజాస్వామ్యంలో ఓటుకు ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పారు. ఓటు వేయడం అందరి బాధ్యత అని తెలిపారు. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు వెంకటరామిరెడ్డి. హైదరాబాద్ కుకట్పల్లి నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి. ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని చెప్పారు. యువకులు హాలిడేగా భావించకుండా తప్పకుండా ఓటేయాలన్నారు. సంగారెడ్డి జిల్లా మొగడంపల్లి మండలం మాడ్గి గ్రామంలో ఓటేశారు జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్. కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటేయాలన్నారు గాలి అనిల్ కుమార్. జహీరాబాద్ పార్లమెంట్ ప్రజలందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఓటర్ మహాశయులందరూ కూడా ఓటుకు, మీ అమూల్యమైన ఓటును వినియోగించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ప్రభుత్వాలను చూస్తూ ఉన్నారు, ఏ ప్రభుత్వం ఎట్లయితే మీకు నచ్చిన వాటికి తోటి ఎంచుకొని ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకోవాలని చెప్పి కోరుతారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఓటర్ మహాశయులందరూ కూడా ఓటుకు, మీ అమూల్యమైన ఓటును వినియోగించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ప్రభుత్వాలను చూస్తూ ఉన్నారు, ఏ ప్రభుత్వం ఎట్లయితే మీకు నచ్చిన వాటికి తోటి ఎంచుకొని ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకోవాలని చెప్పి కోరుతారు. సార్, ఇక్కడ ఓటు వేసుకోమని